హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగుంటి రుచులు. ఈరోజు నేనైతే ఒక మంచి రుచికరమైన వంటకాన్ని అయితే చేయబోతున్నాను. అదేనండి మునక్కాయ కర్రీ. ఈ మునక్కాయ కర్రీ చపాతీలోకి, పొరోటాలకి చాలా బాగుంటుంది. ఈ మునక్కాయ కర్రీని జీడిపప్పు పాలతో, పెరుగు కాంబినేషన్తో చేసుకుందాము. ఇప్పుడైతే కర్రీకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూద్దాము. 1 స్పూను గరం మసాలా పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 జీడిపప్పు ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, 1 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బల కరివేపాకు. ఇవి మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్. 4 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మునక్కాయలను కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా ఇలా అటు ఇటు తిప్పుతూ దూరగా వేపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి రావడానికి నేను కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా బాగా ఇలా వేపుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ మారాయండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వీటిని వేపుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి మారాయి. ఇప్పుడైతే ఇందులో పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమోటాలను అయితే ఇందులో వేసుకుంటున్నాను. టమోటాలన్నీ మసాలాలతో కలిసిపోయాను బాగా తిప్పేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ టమోటాలు అయితే బాగా మెత్తగా ఫ్రై అయ్యేలాగా ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. టమోటాలు అయితే బాగా మెత్తగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగుని అయితే వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోవాలి. అంతా పైనుంచి కిందకి, లోపల నుంచి కిందకి మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి అయితే తిప్పేసుకుందాము. ఇప్పుడైతే కట్ చేసుకొని వాష్ చేసుకున్న మునక్కాయలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1 కప్పు జీడిపప్పు నానబెట్టి వాటిని అయితే పాలుగా చేసుకొని ఇందులో పోసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అయితే కలిపేస్తాను. ఇప్పుడైతే ఇందులో 1 గ్లాసు వాటర్ని అయితే పోసుకొని ఈ కర్రీని అయితే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకుందాము. 10 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు ఇందులో అయితే 1 స్పూన్ పసుపు, మనం ఇందాక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, దాంతోపాటు కొద్దిగా ఎండుకారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపేలాగా ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం అయితే కలిసిపోయేలాగా తిప్పుకున్నాము. ఇప్పుడైతే రుచికి తగ్గ ఉప్పు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు ఫైనల్గా ఒక 5 నిమిషాలు అయితే కర్రీని బాగా ఉడికించుకుందాము. కర్రీ అయితే బాగా దగ్గర పడిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ. ఇప్పుడైతే ఒకసారి కర్రీలో ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందో లేదో చూసుకొని మీకు
కావాల్సినంత ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. కర్రీ బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు, ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం అయితే ఒకసారి కొత్తిమీర అంతా కర్రీలో కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి అండి. ఎంతో రుచికరమైన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, పరోటాలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, పరోటాలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో లాస్ట్లో ఒక చిన్న లైక్ అయితే కట్టండి.